ఏకాంబరి ఉత్సవాలు సందర్భాన్ని పురస్కరించుకొని కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు. గురువారం ఆంజనేయవాగు వడ్డెరపేటలో వడ్డేవారి కనకదుర్గ ఆలయంలో భక్తుల సహాయ సహకారాలతో ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వివిధ పండ్ల రసాలతో అమ్మవారికి జరిగిన అభిషేకాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా గురువారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసినట్లు తెలిపారు. సమస్త లోకాలు సమస్త జనులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు అభిషేక కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారని తెలిపారు. హరి ఓం. నా పేరు విన్నకోట శ్రీనివాస శర్మ అండి. మన వాగు సెంటర్ ఏం చేసి ఉన్న శ్రీ వడ్డేవారి దేవస్థానం అమ్మవారి దుర్గా అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ఆషాఢ సందర్భంగా ద్వాదశి గురువారం నాడు ఆ అమ్మవారికి పంచామృత అభిషేకం చేశామండి. రేపు ఉదయం 9 గంటలకు అమ్మవారి శారీ మహోత్సవం వాగుడు వీరాంజనేయ దేవస్థానం నుంచి ఒట్రుపేట అమ్మవారి దేవస్థానం వరకు ఊరేగింపుగా వెళుతుందండి. ఈ అమ్మవారి అభిషేకాలు చేస్తామండి. కట్టి 4 రోజులు అయింది, 3-4 నెలలు అయింది అమ్మవారి దేవస్థానం కట్టి. ఆ ఒట్రుపేటే కాకుండా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో సిరి సంపదలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. పంచామృత అభిషేకం చేశాడు అమ్మవారికి. పొద్దున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారికి అభిషేకాలు చేసాం. అనంతరం అమ్మవారికి తీర్థప్రసాద వినియోగం, అమ్మవారి గోష్ఠి కార్యక్రమం జరుగుతుందండి. అమ్మవారికి ఈరోజు సాయంత్రం నుంచి కూడా శాకాంబర ఉత్సవాలు మొదలవుతాయండి. రేపు 19, 20, 21 అమ్మవారికి శాకాంబర అలంకార ఉత్సవాలు జరుగుతాయండి. ఈ కార్యక్రమాలను ఒడ్రుపేట ప్రతి ఒక్కరూ అలా భక్తు సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టం చేస్తున్నామండి. అందరూ బాగుండాలి, అందరితో మనం ఉండాలని కోరుకుంటూ నా సర్వేజన సుఖనో భవంతు, సన్మంగళాని భవంతు. అమ్మవారి సంకల్పం కలిగిందండి. వాళ్ళకి ఎప్పటి నుంచో బొడ్రాయి ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కనుక ఆ దుర్గాదేవిని కనుక అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తే అక్కడ మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయండి ఆ పేటలో. ఆ మరణాలను తగ్గించడానికి ఆ కనకదుర్గ అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని ఆ అమ్మవారిని ఒడ్రుపేట కలిసి అందరూ భక్తుల సహకారాలతో అమ్మవారిని ప్రతిష్ఠ చేశారండి. ఆ ప్రతిష్ఠ దగ్గర నుంచి మరణాలు చాలా వరకు తగ్గినాయండి. ఆ అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లవేళ ఆ ఒడ్రుపేటగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. Like, subscribe and press the bell icon for new updates.